దిత్వా తుఫాను కారణంగా శ్రీలంకలో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కొలంబో, కోచికోడిలో వరదల్లో చిక్కుకున్న వారిని భారత్కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్పై సేవలందించే 2 చేతక్ హెలికాప్టర్లు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. వరదల్లో చిక్కుకున్న 4 కుటుంబ సభ్యులను చేతక్ హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. వేగంగా మానవతా సాయాన్ని అందించేందుకు భారత వాయుసేన MI-17 V5 హెలికాప్టర్ను కొలంబోలో మోహరించింది. ఆహార పదార్థాలు, సహాయ సామాగ్రి, ఔషధాలతో ఐఎన్ఎస్ సుకన్య విశాఖ నుంచి శ్రీలంకకు బయలుదేరింది. ఇప్పటికే వాయుసేనకు చెందిన C-130 సైనిక రవాణా విమానం 21 టన్నుల సహాయ సామాగ్రిని శ్రీలంక చేర్చింది. అటు వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 193కు చేరింది. మరో 228 మంది ఆచూకీ గల్లంతయింది. దిత్వా తుఫాను 9,68,000 మందిపై ప్రభావం చూపిందని శ్రీలంక విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. శ్రీలంకలో చిక్కుకున్న భారతీయులను వాయుసేన విమానాల ద్వారా భారత్కు తరలిస్తున్నారు.